అమెరికా కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మహబూబాద్ జిల్లాకి సంబంధించిన ఇద్దరు అమ్మాయిలు మృతి చెందారు. ఇటు గార్లకు చెందిన మేఘన అలాగే ముల్కనూరుకు చెందిన భావన స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళిన ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు చనిపోవడంతో మొత్తానికైతే ఇటు రెండు గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఈ సంఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఇద్దరు మహిళలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసమే వెళ్ళారా? అసలు ఈ కారు యాక్సిడెంట్ ఎలా జరిగింది? కళ్యాణ్, ఇక్కడ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి అమెరికాలో ఇద్దరు కాలిఫోర్నియాలో రాష్ట్రంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు యువతులు ఆ ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండలం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు అనే ఒక నిర్వాహకుని యొక్క కూతురు మేఘన, అలాగే ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన, వీళ్ళిద్దరూ అమెరికాలో ఇక్కడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఇప్పుడు ఈ ఉన్నత విద్యాభ్యాసం కోసమే వీళ్ళు అక్కడికి వెళ్లి ఆ విద్యాభ్యాసం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇక వీళ్ళు కొంత అంటే ఒక టూర్ కు వెళ్దామని చెప్పి అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఒక 8 మంది ఫ్రెండ్స్ తోటి కూడా అక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను చూసొద్దామని చెప్పి వాళ్ళు ఒక 8 మంది వెళ్తుండగా వెళ్ళేటువంటి క్రమంలోనే ఒక అలబామా హిల్స్ వద్ద ఆ కారు లోయలో పడడంతో ఒక కారు అంటే 2 కార్లలో నలుగురు వెళ్తున్నారు. ఒక కారు మాత్రం అక్కడ ఉన్నటువంటి అలబామా హిల్స్ లో ఆ లోయలో పడడంతో వెంటనే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం, చాలా లోతుగా ఉండడంతో అక్కడే ఇద్దరు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మహబూబాద్ సంబంధించినటువంటి భావన అలాగే మేఘన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇక్కడ గార్ల మండల కేంద్రానికి చెందినటువంటి ఇక్కడ ముల్కనూరు గ్రామం అలాగే ఇక్కడ ఇద్దరి 2 గ్రామాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే కొంతమంది తెలుగు ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదింపులు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల్లో అలాగే బంధువర్గాల్లో మాత్రం విషాద ఛాయలు అందుకున్నాయి. వెంటనే పోలీసులు కొంత అక్కడ సమాచారం అయితే అందుకున్న తర్వాత ఇక్కడ జరిగినటువంటి పనితీరును కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ వీరికి వివరించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఉన్నత ఉద్యోగాలు చేసి మంచి జీవితంలో స్థిరపడతారనుకుంటున్నటువంటి తమ కూతుళ్ళు ఇక్కడ మధ్యలో అంటే అర్ధాంతరంగా తనువు చాలించడం, దేశం కానీ దేశంలో చనిపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా విషాద చేయాలనుకున్న నేపథ్యంలో కొంత ఆ కుటుంబంలో కూడా కొంత బాధాకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను మాత్రం ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కళ్యాణ్, రైట్. అయితే అమెరికాలో జరిగిన ఈ సంఘటన వల్ల ఇప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన స్థానికులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికీ కొన్ని వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నత చదువుల కోసము అమెరికాకు వెళ్లి అలాగే వివిధ దేశాలకు వెళ్లి ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ విగత జీవులుగా మారుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు, మరికొంతమంది మాత్రం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగుల చేతుల్లో ఆ కాల్పులకు గురై చనిపోతున్నారు. మరికొంతమంది చిన్న చిన్న గొడవలు అంటే అకారణంగా ఎవరో చేసేదానికి కూడా ప్రమాదాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా బాధితులవుతున్నటువంటి నేపథ్యంలో మనం అంటే జీవితాలకు భరోసా ఉండట్లేదు. ఇక్కడ ఉన్న చిన్న ఉద్యోగమైనా ఏదో ఉద్యోగం చేసుకుని కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఏదో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి కనీసం జీవితం మొత్తం ఇక్కడ శాశ్వతంగా దూరం అయ్యేటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా అనేక మంది ఇట్లాంటి అనేక కుటుంబాలు ఇట్లా విషాద చేయాలి అనుకుంటున్నటువంటి స్థితిగతులను చూసి కూడా అసలు అవసరమా, మరి ఉన్నత ఉద్యోగాలు ఇక్కడే చూసుకుంటే సరిపోతుంది కదా, తల్లిదండ్రులకు గుండెపోత మిగిల్చే బదులు ఎవరినో ఇక్కడ ఉన్నటువంటి మంచి ఉద్యోగాలు చేసుకుని ఇక్కడ కూడా చాలా మంది చదువుకుంటున్నారు. ఈ గ్లోబల్ వరల్డ్ అయినటువంటి నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే గ్రామీణ వాతావరణం నుండి అయినా సరే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళతో దీటుగా కూడా చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ కానీ అనేక ఫెసిలిటీస్ కూడా గ్రామాలలో ఉంటున్నాయి, ప్లస్ నగరాలలో ఉంటున్నాయి. మనకు ముఖ్యంగా బెంగళూరు అలాగే
హైదరాబాద్ లాంటి మేజర్ సిటీలు సాఫ్ట్వేర్ కు అంటే మంచి హబ్ గా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నత చదువులకు కూడా పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ విదేశీ మోజులు పడే కొంతమంది అక్కడికి వెళ్తున్నారా అన్నటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆలోచనలతోటి మంచి పెద్ద గట్టిగా అంటే కష్టపడి చదివితే ఇక్కడ కూడా అంతకు మించి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నటువంటి ఒక భావన ఒక్కసారి కాదు చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏదో అంటే ఉన్నత చదువుల కోసం వెళ్లి ఇక్కడ విగత జీవులుగా మారడాన్ని మాత్రం ఇక్కడ చుట్టుపక్కల బంధువులు కూడా కొంత తీరని శోకమే మిగులుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి స్థాయిలో స్థిరపడితే ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకైనా సరే సంతోషంగానే ఉంటుంది. తమ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు, లేకపోతే భవిష్యత్తులో తమ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకుంటే కూడా అట్లాంటి ఒక సపోర్ట్ అనేది దొరుకుతుందన్నటువంటి సంతోషాలు చాలా మంది కుటుంబాల్లో ఉంటున్నాయి. కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే విదేశీ చదువులు గాని విదేశీ విద్యలు గాని ఎంతవరకు జీవితాలకు భరోసా ఉంటున్నాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అమెరికా పౌరసత్వం వివాదం, అలాగే H1B1 వీసాకు సంబంధించి ఈ వీసాలకు సంబంధించినటువంటి కూడా అన్ని కొత్త గడబడ జరుగుతుండడంతో అసలు విదేశీ ఆలోచనలే పెట్టుకోకుంటే బాగుంటుంది. ఉన్న దగ్గరే మంచి ఆలోచనలతోటి మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటే ఉన్నంతలో కూడా మంచిగా స్థిరపడొచ్చు అన్నటువంటి భావన కూడా గత కొద్ది రోజులుగా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల బంధువులు కూడా ఉద్యోగం చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాణులకు ప్రమాదం జరిగినప్పుడే ఆ విషాదాన్ని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు, తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీర్చగలిగినటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కళ్యాణ్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.